స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మూత్రనాళం సన్నగా మారినప్పుడు చాలా సాధారణంగా అత్యంత సహజంగా జరిగిపోవాల్సిన మూత్ర విసర్జన ప్రక్రియ అత్యంత బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా వస్తూ ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తవదు. ఈ సమస్యలకు తోడు మూత్రంలో మంట కూడా బాధిస్తూ ఉంటుంది. మూత్రనాళం ఎందుకు సన్నగా మారుతుందో, సన్నగా మారిన మూత్రనాళానికి చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఏంటి? మగవారిలో మూత్రనాళాన్ని యురెథ్రా అంటారు. యురెథ్రా వచ్చే ద్వారంలో ఎక్కడైనా పొరలాగా లేకపోతే కండలాగా పెరిగి అడ్డం వచ్చిందంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఇది రావటం వల్ల యూరిన్ వచ్చే భాగం సన్నబడి యూరిన్ రాకలో తేడా వచ్చి యూరిన్ పేషెంట్స్కి నెమ్మదిగా రావటం, ముక్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. మూత్రనాళం ఎక్కడెక్కడ సన్నబడే అవకాశం ఉంది? ఈ మూత్రనాళం యురెథ్రా అనే దాని 3-4 భాగాలు ఉంటాయి. అన్నిటికంటే పై భాగం ప్రాస్టేటిక్ యురెథ్రా అంటాము. దాని కింద భాగం మెంబ్రేనస్ యురెథ్రా అంటాం. ఆ మెంబ్రేనస్ యురెథ్రా కింద బల్బార్ యురెథ్రా అంటాం. ఇక్కడ ప్లస్ పెనైల్ భాగం, యూరిన్ వచ్చే భాగం చివరి భాగం పెనైల్ యురెథ్రా అంటాం. ఇక్కడెక్కడ కూడా స్ట్రక్చర్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే సాధారణంగా మేము చూసేది ఏంటంటే బల్బార్ యురెథ్రా చాలా కామన్గా వస్తుంటుంది. పెనైల్ యురెథ్రా అనేది తక్కువ వస్తే చిన్నతనంలోనే తెలుస్తుంది. ఈ మెంబ్రేనస్ యురెథ్రా, ప్రాస్టేటిక్ యురెథ్రాకి వేరే కారణాలు ఉంటాయి. అవి ఎంత కామన్గా మనం చూడము. మూత్రనాళం సన్నబడటానికి కారణాలేంటి? ఈ స్ట్రక్చర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంత ముందర యూరిన్ వచ్చే భాగంలో ఏదైనా ఆపరేషన్ జరగడం వల్ల అవసరం వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్స్ అని పంపిస్తే దానికి వచ్చే రియాక్షన్ వల్ల, కొంతమంది పేషెంట్స్కి ఏమో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రియాక్షన్. కొంతమందికి యూరిన్ వచ్చే భాగంలో ఏదో రాయి అడ్డుకుంటుంది, రాయి తీస్తాము కానీ ఆ రాయి ఎక్కడ అడ్డుకుంటుందో ఆ భాగంలో మళ్ళీ ద్వారం మళ్ళీ మూసుకుపోవడానికి అవకాశం ఉంది. కొంతమంది దెబ్బ తగులుతుంది, నడుస్తున్న వాళ్ళు లేకపోతే బైక్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు సడన్గా కింద పడతారు, పెల్విక్ బోన్స్ విరుగుతాయి, అవి వచ్చి ఆ యురెథ్రాని చీల్చడం, అవి తర్వాత మళ్ళీ దగ్గర పడుతున్నప్పుడు స్ట్రక్చర్ లాగా ఏర్పడడం జరుగుతుంది. మూత్రనాళం సన్నగా మారటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఈ మూత్రనాళం సాధారణంగా మాకు ఒక లెక్క ఉంటుంది. 30 degrees 30 French అంటాం. 30 French ఉండాల్సింది 12 French వరకు తగ్గే వరకు అసలు నిజం చెప్పాలంటే దాన్ని ఏ పేషెంట్కి ఏమాత్రం కూడా తేడా రాకపోవచ్చు. ఇంకా కొద్దిగా మూసుకున్న కొద్ది పేషెంట్ గమనిస్తారు, చెప్తారు అనమాట వాళ్ళే, సరే ఇదివరకు వచ్చినంతగా ఇప్పుడు రావట్లేదు, యూరిన్ ఫోర్స్ రావట్లేదు, ప్రెషర్ ఉండట్లేదు, నిల్చుని కూర్చుంటే యూరిన్ దగ్గరగా పడుతుంది, పూర్తిగా వెళ్ళిన సంతృప్తిగా ఉండట్లేదు, కొంచెం లోపల మిగులుతుంది, ఆగి వస్తుంది, చుక్కలుగా వస్తుంది, పొత్తి కూడా భారంగా ఉన్నట్టుగా ఉంటుంది. కొద్దిమంది యూరిన్ మంట నొప్పి ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే చీము రావటం, యూరిన్ తరచు జ్వరం రావటం, డొక్కలో నొప్పి, వాంతులు, యూరిన్ అప్పుడప్పుడు ఎర్రగా రక్తంలాగా రావటం జరుగుతుంది. కొంతమంది ఎంత చివరి పరిస్థితుల్లో వస్తారంటే పొత్తి కడుపంతా బిగిసిపోయి బ్లాడర్ ఫుల్గా ఉంటుంది, యూరిన్ రాక ఆల్మోస్ట్ తటస్థపడుతుంటారు, బాధపడుతుంటారు, ఇంకా యూరిన్ వచ్చినట్టు ఉండటం లేకపోతే రాకపోవడం రిటెన్షన్ అంటాం అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మూత్రనాళం సన్నబడినట్లు ఎలా గుర్తిస్తారు? ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో ప్రాస్టేట్ పెద్దగా ఉంది లేదు అని తెలుస్తుంది. యూరిన్ వెళ్ళాక ఎంత మిగులుతుందని చూస్తాం. సాధారణంగా ఒక 50 ml 20 ml అట్లా మిగలాలి. అలా కాకుండా ఒక 150-200 ml మిగులుతుంది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా యూరిన్ వచ్చే భాగంలో ఏదో తేడా ఉంది అని అనుకుంటాం. నెక్స్ట్ స్టెప్ యూరోఫ్లో అంటారు. యూరోఫ్లో అనేది ఒక చాలా సింపుల్ పరీక్ష. ప్రాస్టేట్ విషయం కూడా తెలుస్తుంది, యూరోఫ్లో కూడా బాగా, ఈ స్ట్రక్చర్లో కూడా బాగా చెప్పగలుగుతాం ఎంత తేడా ఉందని. సో మామూలుగా ఒక పేషెంట్ యూరిన్ వెళ్తే ఇట్లా ఒక కొండలాగా వెళ్ళాల్సింది కాస్త నెమ్మదిగా ఇట్లా వెళ్తున్నారంటే స్ట్రక్చర్ ఉందేమో అలా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే RGU అని ఒక ఎక్స్రే చేస్తారు. RGU అనే ఎక్స్రే అంటే రెట్రోగ్రేడ్ యూరోథ్రోగ్రామ్. యూరిన్ వచ్చే భాగంలోకి ఒక మందు పంపించి ఒక పేషెంట్ ఒక కరెక్ట్ అయిన పొజిషన్లో పెట్టి ఒక ఎక్స్రే తీస్తే చక్కగా క్లియర్గా కనబడుతుంది ఎక్కడెక్కడ ఏ భాగంలో అడ్డం ఉంది, ఎక్కడెక్కడ లేదు ఏంటి అనే విషయం. దాని ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అసలు చేయాలో వద్దనేది ప్లాన్ చేసుకోవచ్చు. సన్నబడిన మూత్రనాళానికి చికిత్స ఎలా ఉంటుంది? బల్బార్ యురెథ్రా అంటారు, అన్నిటికంటే కామనెస్ట్. అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, మరీ అంత వెడల్పు కాదు, మరీ అంత సన్నగా కాదు, ఒకే ఒక స్ట్రక్చర్. ఇదే పేషెంట్ మొదటిసారి వస్తున్నారంటే దీనికి ఎండోస్కోపీ ద్వారా ఒక చక్కటి మార్గం ఉంటుంది. పేషెంట్కి ఆప్టికల్ యురెథ్రాటమీ అంటారు. అంటే యూరిన్ వచ్చే భాగంలో వచ్చే సన్నటి ఒక ఎండోస్కోప్ లాంటిది పాస్ చేసి గైడ్ వైర్ మీదుగా ఇట్లా మూసుకుపోయిన భాగాన్ని కాస్త ఇట్లా కట్ చేస్తాం. కట్ చేసేసరికి భాగం మళ్ళీ ఇట్లా విచ్చుకుంటుంది. అది విచ్చుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదని మనం నిర్ధారించిన తర్వాత క్యాథెటర్ పెట్టి ఊరుకుంటాం. ఒక 4-5 రోజుల తర్వాత క్యాథెటర్ తీసాక పేషెంట్ యూరిన్ పాస్ చేస్తారు. చాలా బాగా పాస్ చేస్తారు, సరే వస్తుంది, చక్కగా వస్తుంది. పేషెంట్ అమ్మా సార్ ఇంత బాగా ఎప్పుడు రాలేదంటారు.
కానీ అటువంటి పేషెంట్స్ కూడా మేము చెప్తాం, సార్ ఇవాళ మీకు ఇలా మూసుకుపోయినది తెరిచాము, కానీ మళ్ళీ మూసుకోవడానికి అవకాశం ఉంది. దానికంటే మీరు ఏం చేస్తారంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి చూపించుకోండి. ఈలోగా మీరు ఒకవేళ దూరంగా ఉన్నారు, రాలేకపోతున్నారంటే సొంతంగా డైలటేషన్ అనేది చేయించుకోవడం కూడా తప్పలేదు. సెల్ఫ్ డైలటేషన్ అంటారు, పేషెంట్ నేర్పిస్తాం ఒక మార్గం, సో దట్ ఆ ప్యాసేజ్ మళ్ళీ మూసుకోకుండా ఉండడానికి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ యూరోప్లోనే చూసి అవసరమైతే డైలటేషన్ అనేది మేము చేస్తాం అనమాట. ఇట్లా రెగ్యులర్గా చూస్తే యూజువల్గా స్ట్రిక్చర్స్ మంచిగా చక్కగా అదుపులోకి వస్తాయి. కొంతమంది ఉంటారు పాపం, చేస్తాం ఈసారి బాగానే ఉంటుంది, కానీ ఆ స్ట్రిక్చర్ కండ గట్టిగా ఉందనుకోండి, కొంతమందికి ఏమో పొరలాగా ఉంటుంది, కొంతమంది గట్టిగా ఉంటుంది. పొరలు ఉన్న వాళ్ళకి చాలా తేలిగ్గా అయిపోతుంది. గట్టిగా ఉన్న వాళ్ళకి ఇవాళ మనం తెలుసుకునేది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మూసుకోవడానికి ప్లాన్ చేస్తుంటాం. అటువంటి వాళ్ళకి ఎండోస్కోప్ ద్వారా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకి ఒకవేళ ఆ కండ గట్టిగా ఉన్నా కూడా మరీ అంత పెద్ద పొడుగ్గా లేదు, ఒక సెంటీమీటర్ అంతకన్నా పొడుగేటి స్ట్రక్చర్ కాకపోతే దానికి ఒక చక్కటి ఆపరేషన్ ఉంటుంది, అనస్టమోసిస్ చేస్తాం. ఈ పై భాగం ముందు భాగం కట్ చేసి రెండింటిని జోడించామంటే ప్యాసేజ్ మళ్ళీ మూసుకోకుండా చక్కగా పేషెంట్ బాగుంటారు. కొంతమందికి ఏమో అసలు ఉట్టి ఒక భాగంలో కాకుండా యూరిథ్రా మొత్తం పైనుంచి కింద వరకు మూసుకుపోయి ఉంటుంది, బిఎక్స్ ఉంటాం. ఆ పేషెంట్స్ యాక్చువల్ చెప్తారు, సార్ నాకు 20 రోజుల క్రితం సుంతి జరిగింది, తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఆ పేషెంట్స్కి ఉన్న లక్షణాల వల్ల ప్యాసేజ్ మొదటి నుంచి కింద వరకు మూసుకుపోయి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఉట్టి ఎండోస్కోపీ ద్వారా చేయలేకపోవచ్చు. కొంతమందికి ఎంత చేయవలసి వస్తుంది, 2 స్టేజెస్లో చేయవలసి వస్తుంది. కాకపోతే మన అదృష్టం బాగుండి అటువంటి పేషెంట్స్ చాలా తక్కువ. సో అంతగా అవసరమైతే కొంతమందికి ఈ కాలంలో ఒక కొత్త రకమైన సదుపాయం చేస్తున్నాం. ఏంటంటే పేషెంట్కి అక్కడ ఒక కొత్త రకమైన చర్మం లాంటిది ఒక అతుకు వేసి బకుల్ మ్యూకోజా గ్రాఫ్ట్ అంటారు, అది పెడితే ఆ ప్యాసేజ్ మళ్ళీ చక్కగా ఓపెన్ అవుతుంది. కాకపోతే అది పెద్ద ఆపరేషన్ అనమాట, ప్రతి వాళ్ళకి చేయవలసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది.